వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను ఇక్కడ పద్మాపురం స్కూల్ కాలనీ స్కూల్లోన నేను ఆయాగా పనిచేస్తున్నాను. మాకు జూన్ 12 నుంచి ఎవరు రావట్లేదు స్కూలు పిల్లలు. మరి వీళ్ళందరూ వస్తున్నారు, భోజనం పెడుతున్నాము, కానీ మాకు బిల్లులు ఎలా అవుతున్నాయో తెలీదు. మాకు ఇక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు చదువులేక. మేము ఏదో మాకు వచ్చింది ఇలా కొద్దిగా చెప్తున్నాము. ఇంకా ఎవరైనా మాకు టీచర్లు వచ్చేటట్లు మీరు అందరు చూస్తే మాకు దయచేసి బాగుంటది సార్. మాకు పద్మాపురం కాలనీ తరపు నుంచి మేము అందే కోరుకుంటున్నాం సార్, మా పిల్లల తరపు నుంచి. పేరు ఎల్ఎస్ విజయ్ కుమార్, పద్మాపురం పంచాయతీ, పద్మాపురం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా. సార్, మా యొక్క పాఠశాలలో ఉపాధ్యాయులు నియమితులు లేరు. ఉపాధ్యాయులు యొక్క బదిలీ జరగడంతో ఉపాధ్యాయులు ఇక్కడ కరువయ్యారు. కావున స్థానికంగా ఉన్న ఎంఈఓ గారైనా సరే, మన ఐటీడీఓ పిఓ గారైనా సరే, మా యొక్క గిరిజన బిడ్డల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు ఉపాధ్యాయులు నియమితులు జరగాల్సిందిగా కోరుచున్నాము. ఉపాధ్యాయులు లేక ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాము. జూన్ 12వ తారీఖున రీఓపెనింగ్ అయింది, 26వ తారీఖు కావస్తుంది, మాకు ఉపాధ్యాయులు లేరు. మేము ఎంతో బాధపడుతున్నాము. జాయినింగ్కి వస్తున్న పిల్లలు పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. మా పిల్లలకి ఎలా చదువు నేర్పించాలి, ఉపాధ్యాయులు లేకపోతే ఏ విధంగా అని స్థానికంగా వచ్చి మేము ఇక్కడ ఎంతో బాధపడుతున్నాము. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఆశా వర్కరు ఓన్లీ భోజనానికే ఇబ్బంది పడుతున్నారు. భోజనం ఇస్తున్నారు, చదువు చెప్పడానికి లేరని ఆమె యొక్క పర్యవేక్షణలో ఇంతవరకు జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఐటీడీఓ పిఓ గారు చొరవ తీసుకొని ఈ యొక్క ఉపాధ్యాయులను ఇక్కడ నియమించవలసిందిగా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.